హే గాయ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయితే అయింది వీడియో తీసి. ఈరోజు అయితే నేను గుడికి అయితే వెళ్తున్నాను. సో మీకు ఏ గుడి అనేది అయితే నేను దారిలో పోయేటప్పుడు అయితే చూపిస్తాను. సో లెట్స్ గో. సో గాయస్, టైం అయితే ఇప్పుడు ఒక 11:30 అట్లా అవుతుంది. నేనైతే గుడికి అయితే వెళ్తున్నాను. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర ఉంది గుడి. చాలా మంది తెలిసి ఉండేది హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఈరోజు ట్యూస్డే, గుడి 1ంటికి అయితే క్లోజ్ చేస్తారు. మనం ఒకటి లోపల చేరుకైతే అనుకుంటున్నా, ఎందుకంటే టైం ఆల్రెడీ 11:30 అట్లా అవుతుంది. అక్కడ ట్రాఫిక్ బెంగళూరులో తెలిసిందేగా, అది కాక ఇలా వర్కింగ్ డే. సో వెళ్దాం. ఆ లోపల టైం ఉంటే బాగుంటే దర్శనం అయితే చేసుకుని వద్దాం. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను గాయస్ పోవాలనేసి. అది ఏందో తెలియదు, మరి ఎలా అయితే కుదిరింది. పోదాం. నేను ఒక సిరీస్ అనుకుంటున్నాను. సిరీస్ అంటే లైక్ బెంగళూరులో ఉన్న చాలా టెంపుల్స్ అయితే ఉండేవి. అది చాలా మంది చూడలేదు, చూసి ఉంటారు. కాకపోతే తెలియని వాళ్ళకి చూపిద్దాం అనేసి అయితే నేనైతే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సో కామెంట్ చేయండి. లైక్ మీకు తెలిసిన ఫేమస్ టెంపుల్స్ కానీ లేక ఫేమస్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే. నేనైతే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా లైక్ 30 days ఛాలెంజ్ లాగా, లైక్ 30 days 30 టెంపుల్స్ లాగా, 30 days ఒక ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ అట్లా మిక్స్ లాగా. సో మీరు ఏమనుకుంటున్నారు అయితే ఒక కామెంట్ అయితే చేయండి. సో గైస్, మర్చిపోయా, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, చాలామంది నాన్ ఫాలోవర్స్ అయితే ఎక్కువ చూస్తున్నారు. సో మీకు ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. కంటెంట్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి నాకు కొద్దిగా మోటివేట్ ఇస్తుంది అనమాట, మీరు ఒక్కొక్క సబ్స్క్రైబ్ చేస్తే. ఎందుకంటే తెలుసు నా వీడియో క్వాలిటీ అంత బాగలేదు, ప్లస్ కంటెంట్ కూడా అంతేం రాలేదని. గైస్ ఇది స్టార్టింగ్, ఇంకా నేర్చుకుంటాను. మీ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే నేర్చుకుంటాను, అదైతే చెప్తున్నాను పక్క. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇదైతే బెలందూర్ గైస్, బెలందూర్కి అయితే రీచ్ అయ్యింది. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్. నాకైతే తెలియదు కెమెరా యాంగిల్ ఎట్లా పెట్టానని. అయితే వీడియోలో అయితే కెమెరా యాంగిల్ మంచిగా వస్తుంది అయితే అని అనుకుంటున్నాను. గాయస్ చెప్పాలంటే నేను చాలా ఇంట్రోవర్ట్. చెప్పాలంటే జనాల ముందు మాట్లాడేకి ఒక లాగుండేది నాకు. సో నేను వైజర్ వేసుకొని మాట్లాడుతున్నా. ఎంతమంది చూస్తున్నారో ఏందో నాకైతే అర్థం కావట్లే. కానీ పర్లేదు గాయస్, మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అయితే అప్కమింగ్ డేస్లో మంచి మంచి ప్లేసెస్ తిరిగి బాగా చూపిస్తానైతే అని అనుకుంటున్నాను. మీకు ప్లేసెస్ నేనేమైతే వెళ్తానో అవి చూపిస్తాను. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ట్రై చేస్తాను నేను. ఇది నా స్టార్టింగ్. నాకు వీడియోలు ఎట్లా తీయాలి, లైక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి నాకు తెలీదు. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో చూసుకొని అంతా నేర్చుకుంటున్నాను చిన్నగా. సో మీరు షేర్ అయితే చేయండి గైస్ ప్లీజ్.
గాయస్ మర్చిపోయినా, బెంగళూరులో హెల్మెట్లు అయితే పక్కా వేసుకోండి, ఎందుకంటే పోలీసులు ఎక్కడ ఉంటారో తెలియదు. హెల్మెట్ కంపల్సరీ బెంగళూరులో. పోలీసులు అని కాకుండా మన సేఫ్టీకి కూడా వేసుకోవాలి లెక్క అయితే. చాలా మంది ఉట్టి పోలీసులు ఉండాలని అంతవరకు చేసుకుని ముందుకేస్తారు బెంగళూరులో. అట్లా చేయమాకండి, హెల్మెట్ అయితే వేసుకోండి, చాలా సేఫ్టీ మనకి. లెక్కైతే దీంట్లో చెప్పాలంటే సగానికి సగం మా ఫ్రెండ్సే చూస్తారు. వాళ్ళ తర్వాత నాకు అరే ఏంద్రా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంద్రా ఇట్లా చెప్తున్నావు అంటారు, నాకు తెలుసు. పర్లేదు, ఇప్పుడు చేస్తాను, ఫ్యూచర్లో బాగుంటామని అయితే అనుకుంటున్నాను. చెయ్యాలి, ఎప్పుడో గట్ట స్టార్ట్ చేయాలని అనుకుంటాను, ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను, వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తే బాగుండు. కాదు నా ఫ్రెండ్స్, నేను కాలేజీకి పోతాను, పనికి పోతాను. సో నాకు ఏంటంటే కాలేజ్లో మా ఫ్రెండ్స్ అంటే నాకు ఇంకా ఒకలాగా షై ఫీల్ అయింది ఇంకా. ఎందుకంటే పని దగ్గర కూడా ఉంటా, పనికి కూడా పోతా కదా దానికి. గైస్ ఒకసారి నా కాలేజ్ అన్న పని డీటెయిల్స్ చెప్తాను, చూసుకుంటా ఒకసారి. మార్నింగ్ 9:30, 9:40కి నేను కాలేజ్కి వెళ్ళేది. మా కాలేజ్ అయిపోయి 3:30 లేకపోతే 4 o'clock అట్లా అయిపోయింది మా కాలేజు. సో మళ్ళీ ఈవినింగ్ 6 o'clock నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 నుంచి తెల్లారి అర్లీ మార్నింగ్ 4 o'clock నాకు పని అయిపోయింది. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చే లోపల, పడుకునే లోపల 5 అయితే అయింది. నేనైతే పడుకునేది జస్ట్ ఒక 5-6 గంటలే గైస్, అంతే. డైలీ నాది ఇంకొక రొటీన్ అయిపోయింది, కాలేజు పని అట్లా ఒక సర్కిల్ అయిపోయింది అన్నమాట నాకు. సో అందుకే నేను కాలేజ్ లీవ్ వేసాలా ఇది అట్లా కంటెంట్ చేసాకైతే వెళ్తాను. కంటెంట్ అని కూడా కాదు, ఇది దేవుడి దగ్గరికి వెళ్తున్నా, కంటెంట్ అనకూడదు. అదే అంటున్నా కదా, నేను ఏదైతే చూస్తానో, ఏదైతే చూపిస్తానో అదే మీకు చూపిస్తాను. నా పని డీటెయిల్స్ కూడా పెట్టవచ్చు, కాకపోతే మా కంపెనీ హెచ్ఆర్ దగ్గర మాట్లాడేసి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని అయితే పెట్టవచ్చు పని డీటెయిల్స్ కూడా. సో అప్కమింగ్ డేస్లో ఒకవేళ కుదిరితే నేనేం పని చేస్తాను, నేనేం చదువుకుంటాను, ఏ ఇయర్ అని అయితే చెప్తాను. మీకు ఒకవేళ ఒక డీటెయిల్డ్ వీడియో కావాలైతే నాకు కామెంట్ అయితే చేయండి. ఫుల్ ట్రాఫిక్లో ఉండే గైస్, ఇప్పుడు నాకు మాట్లాడాలంటే కూడా తెలియదు అసలు. అసలు అటు ఇటు చూడడం కూడా చూడట్లా, జస్ట్ ముందులో చూసుకొని పోతా ఉండా. ఎవరైనా చూస్తే మళ్ళీ బాగా అంటే నవ్వుతారని ఒకలాగా. ఇది సర్జాపుర సిగ్నల్ గైస్, ఇది ముందర సర్జాపుర సిగ్నల్. ఇది దాటంగానే ముందర ఉంది వచ్చేసారి లేవు. స్ట్రైట్గా పోవాలి, మరి చాలా రోజులు ఇటు పక్క వచ్చి కొన్ని నాలుగు అయితే వెళ్తున్నాను ఇటు పక్కకి ఎట్లా వెళ్ళాలో ఏందో, ఇట్లా వెళ్ళాలా, ఓకే ఇట్లా వెళ్ళాలా నాకు తెలీదు. ఇట్లా కూడా వెళ్ళకూడదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అత ఏదో వెళ్తున్నా నాకు తెలిసిన అతను వదిలేశారు ఆల్రెడీ. బెంగళూరులో ఎప్పటి నుంచి అయితే మెట్రో వర్క్లు అయితే జరుగుతున్నాయి, మరి ఎప్పుడు ఫినిష్ అయితే ఒకటి అంతా మెట్రో వర్క్ ఇటు పక్కన ఆల్రెడీ జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది కదా, అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. నెక్స్ట్ 3-4 years కంప్లీట్ అయితే అనుకుంటున్నాను. ఫాస్ట్గా అయితే బాగుండు, ఎందుకంటే బెంగళూరులో
ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. గైస్ నేను చూపించే టెంపుల్ అయితే చాలా మంది చూసుంటారు ఆల్రెడీ. బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే చూసుంటారు, కొంతమంది నార్మల్ నార్మల్ అంటే లైక్ వీడియోలో కానీ సోషల్ మీడియాలో అయితే చూసుంటారు. సో ఎవరైతే చూడలేదో అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎక్కడ ఉంది, గుడి పేరు ఏంటి చెప్తారు. లెక్క అయితే నేను మా ఫ్రెండ్ వెళ్దాంలే అనుకున్నా, కాకపోతే వాడు కాలేజీకి పోతాను, అందుకే ఇంకా నేను కాలేజీకి చూసుకొని వెళ్తున్నాను. ఇంకా చాలా రోజుల నుంచి వెళ్ళాలనిపిస్తుంది అందుకే. ఇంకా మర్చిపోయాను మీకు, లాస్ట్ వీడియోలో నంది హిల్స్ ఒక వీడియో పెట్టారు, నంది హిల్స్ అని ఈసా ఫౌండేషన్. సో నంది హిల్స్ పోయేటప్పుడు లోపల ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాయిస్ అయితే మ్యూట్ అయిపోయింది. నాకు తెలియదు, ఎడిట్ చేసేటప్పుడు నేను వాయిస్ పెట్టాలి అనుకున్నా, కాకపోతే చూస్తే వాయిస్ ఇదైపోయింది, మ్యూట్ అయిపోయింది. సో సారీ గైస్ దానికి. మా ఫ్రెండ్స్ అయితే అరే సౌండ్ లేదనుకోసి వాల్యూమ్ బట్టి 3-4 సార్లు నొక్కాను అంటున్నారు. సారీ గైస్, అలాంటి మిస్టేక్ కాకుండా అయితే చూసుకుంటాను అప్కమింగ్ డేస్లో. ట్రాఫిక్ రామాయణ ఈ వీడియో ఎంత లెంత్ వచ్చిందో తెలియదు నాకు. సో నేను ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో ఇక్కడ నుంచి గుడి దాకా గుడి మొత్తం చూపించిన తర్వాత వీడియో అయితే ఎండ్ చేస్తాను. లాస్ట్ దాకా అయితే చూడండి గైస్ ప్లీజ్, ఎందుకంటే స్టార్టింగ్ కదా, మీరు స్కిప్ చేసి చూస్తే తర్వాత వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ కాదు. ప్లీజ్ ట్రై టు సీ ఫుల్ వీడియో. అసలు ఎన్ని వీడియోస్ డైలీ చూస్తుంది, లైక్ యూట్యూబ్లో వీడియోలు ఎట్లా పోస్ట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఏంటి, థంబ్నెయిల్ ఏంటి, అసలు చాలా చూస్తున్నాను. అంటే యూట్యూబ్ నుంచి సర్వైవ్ అవ్వగలరా లేదా, సర్వైవ్ సెకండరీ, మన ప్రయత్నం అయితే మనం చేయాలి. అదే అంటారు కదా హార్డ్ వర్క్ అనేసి. హార్డ్ వర్క్, డైలీ వీడియోలు కాకుండా లైక్ వీక్లీ ఒక 2-3 వీడియోస్ అట్లా, 2-3 షార్ట్లు అట్లా డైలీ అట్లా రెగ్యులర్గా ఉంటే సర్వైవ్ అవ్వగలం అని అనుకుంటున్నాను. చూద్దాం మరి, నా జర్నీ ఎక్కడికి వెళ్ళేది అయితే నాకు కూడా తెలియదు. నేను వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు మా ఇంట్లో కూడా చెప్పలేదు, లైక్ మా కజిన్స్కి కానీ మా పెద్దమ్మలు మా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు. తర్వాత ఏమైందంటే ఇంకా వీడియోలు పెడుతున్నాను, వ్యూస్ పోవట్లేదు, ఇదేంద్రా నాయన వీడియోలు పెడుతున్నాను వ్యూస్ పోవట్లేదు, ఇంకెన్ని రోజులు ఎట్లా అని అనుకొని తర్వాత ఇంకా ఫ్రెండ్స్కి అయితే చెప్పాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాకు ఛానల్, ఇన్స్టాగ్రామ్లో అసలు ఎవరు చెప్పలేదు, కాకపోతే సడన్గా మా ఫ్రెండ్స్ చూసేసారు. నాకు ఇంకా ఫుల్ ఒకలాగా ఇదనిపించింది. చూద్దాం ఏమైద్దా అనేసి. కనిపిస్తుంది అనుకుంటా టెంపుల్, ఇక్కడ చూపిస్తా చూడండి, కనిపిస్తుందో లేదో, ఎందుకంటే నేను కెమెరా ఫోన్ హెల్మెట్కి పెట్టాను, సో నాకు కనిపించట్లా ఫోన్. టెంపుల్ నుంచి అయితే చూస్తే కనిపిస్తే బాగుండని అనుకుంటున్నా, మీకు కూడా అర్థమైపోయింది అప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నాను అనేసి. సో నాకు ఇక్కడ ఇప్పుడు మెయిన్ ఏంటంటే దర్శనం టైం, అంటే గుడి క్లోజ్ చేయకూడదు నేను పోయే టైంకి. పొద్దునే పోవచ్చు కదరా అని అనుకుంటారు మీరు, ఇంత హరిబరికి ఎందుకు అవుతుంది, పొద్దున వెళ్ళొచ్చు కదా అనుకుంటారు మీరు. అట్లేం లేదు, చెప్పాను కదా నేను పొద్దున అర్లీ మార్నింగ్ ఒక 4:30-5 లోపల
పొద్దున్నే లేచాక అవ్వదు. ఒకవేళ పొద్దున్నే లేచానా అని కూడా కష్టమే నాకు. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను టెంపుల్ ఇప్పుడు. సో చూసుకోండి, శ్రీ జగన్నాథ్ టెంపుల్ మన ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ లాగా అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. ఎన్ని రోజులు అయితే అనుకుంటున్నాను. సో ఫైనలీ గైస్, ఇక్కడ మన హనుమాన్జీ, శ్రీ ఆంజనేయ స్వామి. ఇప్పుడు నేను బండి అయితే పార్క్ చేసి వస్తాను. బండి ఎక్కడ పార్క్ చేయాలో తెలియదు. సో ఇక్కడైనా అందరూ ఇక్కడ పార్క్ చేస్తున్నారు, మనం కూడా ఇక్కడ పార్క్ చేద్దాం. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. గాయస్, నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చాను. చాలా రోజుల తర్వాత ఫైనలీ అయితే వెళ్దాం గాయస్. లోపలికి అయితే వెళ్ళి నేను దర్శనం అయితే చూపించుకొని వస్తాను. ఫోన్లో అయితే అలా ఉండవు అనుకుంటున్నాను. నార్మల్గా అయితే దర్శనం చేసుకొని అయితే వస్తాను నేను. గైస్, మీకు దూరం నుంచి అయితే చూపిస్తాను. నేను లోపల ఫోన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే దర్శనంకి వచ్చాం కదా ఎందుకనేసి. సో మీకు దూరం నుంచి అయితే చూపిస్తాను. కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నేను దర్శనం అయితే చేసుకొని వస్తాను. నేనైతే ఫైనల్లీ దర్శనం అయితే చేసుకొచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఎప్పుడైనా కానీ గుడి లోపలికి వెళ్తే ఫోన్ కానీ వీడియోలు కానీ తీయమాకండి, ఎందుకంటే మనం గుడి లోపలికి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. సో బాగోదు అట్లా. నేనైతే ఇంకా ఫోను లోపలైతే తీసుకెళ్ళకపోయాను, బయట నుంచి అయితే చూపించక ట్రై చేశాను గైస్. లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి చూడండి గైస్, తర్వాత నేను మొత్తం గుడి మొత్తం తిరిగి చూపిస్తాను. ఓకే, గైస్ నా దర్శనం అయితే అయిపోయింది. ప్రశాంతంగా మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాను లోపలికి పోయి. అట్లా బయటకు వచ్చేసి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను. సో మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ.